ఇప్పుడు మనుషులుగా కొంతమంది కోపం మీద ఉన్నప్పుడు మీరు వెళ్ళి తప్పు నేను చేశాను అంటే వాళ్ళు తిడతారేమో. తిట్టిన మన కర్మలు వాళ్ళు తీసుకుంటున్నారు, రిలీజ్ చేస్తుండ్రు. అవును, తిట్టించుకోండి, అవును. అక్కడ కూడా నవ్వుకుంటూ ఉండండి. రేణుదేశాయ్ గారు మాట అన్నారు రీసెంట్ గా ఇంటర్వ్యూ చేస్తే, నన్ను తిడతారా తిట్టేసేయండి, నన్ను కొడతారా కొట్టేసేయండి, కరెక్ట్. నేను అన్ని కర్మలు ఇక్కడే కడిగేసుకోవాలనుకుంటున్నా, నాకు ఇంకొక జన్మొద్దు, కరెక్ట్. నాకు ఇంకొక జన్మొద్దు, కమాన్ నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటే నాకు లిటిల్ అనిపించింది. సో నేను ఏది జరిగినా సో ఇది బాధపడకూడదు అనమాట, ఇది నేను అనుభవించే యోగం ఉంది, కరెక్ట్, అనుభవించాల్సిందే, కరెక్ట్ అని మనం దానికి స్టిక్ ఆన్ అవ్వాలి. కానీ ఇక్కడ నాది ఒక చిన్న ప్రశ్న అండి, అన్ని అలాగే అనుకుంటే మన ప్రయత్నం దేనికోసం, ఇటువైపు మన ప్రయత్నం అంటే మీకు ఒక ఫ్రీ విల్ అంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకరు వచ్చి బ్రైబ్ ఇచ్చారు, ఒకరు మీకు వచ్చి నువ్వు నాకు అది ఆ పర్టికులర్ గా ఇప్పుడు మీ ఛానల్లో వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకోవద్దు, మీకు విరుద్ధం అది. కానీ వాళ్ళు మీకు సైడ్ నుంచి బ్రైబ్ ఇచ్చి ఏదో కథ చెప్పేసి నువ్వు చేసేసేయి, నీకు ఆ పవర్ ఉంది కదా అంటారు. మీరు ఆ డబ్బులు వెనక నుంచి తీసుకుని ఇంటర్వ్యూ చేస్తారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. కానీ మీకు ఆ విల్ ఉంది, ఇప్పుడు మీకు ఏం శక్తి ఉందంటే లోపల నుంచి మీకు ఒక వాయిస్ వస్తుంది, ఇది చెయ్యకు, ఇది కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ, అది మీ ఫ్రీ విల్. సో మీరు ఫ్రీ విల్ సైడ్ వెళ్తే మీకు కర్మ రాదు. రైట్. మీకు దేవుడు ప్రతిదీ ఫ్రీ విల్ ఇచ్చిండు. కరెక్ట్. మీకు ఒకటి ఆయనకి కర్మ ఉంది, వెళ్ళి మనం హత్య చేయాలనుకోండి, కానీ చేసే బుద్ధి నాకుంది, కానీ నేను దాన్ని బ్యాక్ ఆఫ్ అవ్వచ్చు. అయితే యూనివర్స్ ఇంకోని పట్టుకుంటది. గాట్ ఇట్. అంటే చాలా మందికి తెలియదు ఈ విషయం. ఎన్నో సోల్స్ మారొచ్చు బేబీ బర్త్ అయ్యే లోపల, బేబీ బర్త్ అయ్యాక కూడా సోల్స్ మారుతాయి. ఈవెన్ మీకు డే టు డే లైఫ్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాగే భర్త ఉన్నాడు, కొట్టే భర్త ఉన్నాడు, కార్డ్స్ ఆడే భర్త ఉన్నాడు, ఈమె కర్మ వల్ల తీసేసుకుంది అది. అక్కడ భర్త నార్మల్ అయిపోయి మంచిగా అయిపోయి ఈమెను ప్రేమ చేయాలి. ఏం చేయాలి మరి ఇప్పుడు? చేస్తాడు అవన్నీ. ఇక్కడ కర్మ భోగానే ఓసారి అక్కడ సోల్ మార్పిడి జరుగుతుంది. అది మాకు ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమా దాంట్లో మాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చారు వారు. మాకు ఇంకొక డ్రీమ్ లో చూపించారు సోల్ మార్పిడి జరిగిందని. మాకు అర్థం కాలేదు, అదేంటి ఇది వేరేమన్నా దయ్యంలోకి ఎంటర్ అయిందా అంటే మంచివాడు అయిండు. ఎట్లా అంటే అందులో మనకు ఆన్సర్ వచ్చింది అనమాట. పార్ట్ 2 బుక్ లో చాలా క్లారిటీగా అందులో ఒక క్యారెక్టర్ ని పెట్టి హనుమంతుల వారు మాతంగులు అని ఒక సెక్టర్ ఆఫ్ ట్రైబ్ కి ఆయన 41 years కి ఒకసారి వెళ్ళి జ్ఞానాన్ని ఇస్తారనమాట. సో అందులో ఒకరికి ఛానలింగ్ జరిగి ఈ బుక్ రాశారు. సో ఈ బుక్ లో ఎంత క్లారిటీగా మనకి ఇప్పుడు మీరు అన్నారు కదా దయ్యం వచ్చి మీద కూర్చుంది, చంపబోయింది అంటే ఎంటర్ కాబోయింది, అవన్నీ కూడా బుక్ 1 లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. వాటిని ఎట్లా రిలీజ్ చేసుకోవాలి, వాటి పోర్టల్స్ ఓపెన్ చేయించి వాళ్ళ లోకాలకి ఇలా పంపించాలి అన్ని. అట్లాగే మీరు సాయిబాబా బుక్ తీయండి, అందులో ఫస్ట్ 2 chapters వీటి మీదనే ఉంది. నాకు మీరంతా విన్నాక నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు మనుషుల్ని ఒక ప్యూర్ సోల్స్ లో తయారు చేస్తున్నారు అనిపించింది. కరెక్ట్, దట్ ఈస్ వాట్ అవర్ ఎయిమ్ ఈస్. ప్రపంచ శాంతి కరెక్ట్ గా చెప్పాలి. కరెక్ట్, కుటుంబ శాంతి, సమాజ శాంతి కాదు, ఇట్స్ ప్రపంచ శాంతి. ఇప్పుడు మనుషులందరూ స్వచ్ఛంగా ఉంటే ఇంకేం కావాలి? ఇప్పుడు మేము చాలా ప్లేసెస్కి వెళ్ళి ఇవి రిట్రీట్స్ చేస్తున్నాం కదా, అవన్నీ స్వామీజీ క్షేత్రాలు అనమాట. ఇప్పుడు జిఆర్ స్వామి దాంట్లో చేసాము, అట్లాగే మేము గణపతి సత్యనారాయణ స్వామి దాంట్లో చేసాము, ఇట్లా వేరే వేరే వాటిలో చేస్తాం కదా. సో అక్కడ ఉన్న స్వాములు మా క్లాసెస్ విని వాళ్ళు వచ్చి ఇది నీకు ఎట్లా సాధ్యమైంది, ఎట్లా నువ్వు పుట్టుగెదర్ పెట్టినావు, ఇంత ఇదిగా ఇందులో వేదాల్లో ఉన్న ప్రతి ఒక్కటి ఉంది, కానీ నువ్వు సింపుల్ గా ఈజీగా పుట్టుగెదర్ పెట్టినావు అంటే ఇది ఈజీ, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి ప్రతి ఒక్కరు చేయగలుగుతారు ఇది. కరెక్ట్ అన్నారు. అంటే నేను నాకు కూడా తెలియదు ఇలా వచ్చింది అంటే నేను ఇప్పుడు అనుగుణంగా భగవంతుడు మీ ద్వారా అందరికీ చెప్పించాలని అనుకున్నాను. కరెక్ట్. నేను ఇంకొక క్వశ్చన్ కూడా డ్రీమ్ లో అడిగా, నన్ను ఎందుకు ఉమెన్ గా పుట్టించారు? మెన్ అయితే ఈజీ కదా, అదే కదా బాధలు ఉండవు మనకి. అవును. అయితే ఒకసారి నాకు ఒక డ్రీమ్ లో నేను 30 రోజుల పాసురాలు నేను జ్ఞానపరంగా చెప్తా. ఇప్పుడు చాలా మంది శ్లోకం చదివి శ్లోకం ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తారు కదా, నేనేమో మనం ఇప్పుడు లైఫ్ లో గోదాదేవి ఏం చెప్తుంది, ఏం పాటించాలి ఈ లైఫ్ లో చెప్తా ఆ పర్టికులర్ పాసురానికి. అయితే దాంట్లో నాకు 30వ రోజు గోదా అంటది, నన్ను మీరు మెప్పిస్తే నేను కృష్ణుని ఇస్తా అంటది. వాళ్ళ నాన్న విష్ణు చిత్తుల మీద ప్రమాణం చేసి షీ ప్రామిసెస్ అండ్ షీ సేస్ నేను మీకు మోక్షానికి దారి చూపిస్తా అంటది అనమాట. అయితే నేను 30వ రోజు అడిగాను, సరే నువ్వు అన్నావు కదా, అప్పుడు క్లాస్ 30 రోజు అయిపోతుంది కదా, అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ నాకు వ్రతం, నేను ఆ వ్రతం చేసుకునేది ఉండింది, కళ్యాణం, గోదారంగనాథ్లో కళ్యాణం, పొద్దున్న లెగవాలి నేను. సో క్వశ్చన్ అడిగి పడుకున్నా, సరే నువ్వు కృష్ణుని ఇస్తా అన్నావు, మరి నేను చెప్పిన జ్ఞానం కరెక్టా? నాకు తెలీదు జ్ఞానం కరెక్టా తెలీదు, ఆమె రాసిందా తెలీదు, ఆ దేవి వచ్చిందా తెలీదు, నేనైతే నా కళ్ళతో చూడలే, బట్ నేను ఒకరు చెప్పింది విని నేను చెప్తున్నా. సో ఈ క్వశ్చన్ అడిగిన, నేను చెప్పడం కరెక్టా, నేను చెప్పడం నీకు ఇష్టమా, ఇది నిజంగా ఉందా, నేను నిన్ను మెప్పించాను,
అంటే అంతే కదా, ఇవన్నిటికీ ఆ సారం అదే. అయితే పొద్దున ఏం డ్రీమ్ వచ్చిందంటే ఎర్లీ మార్నింగ్ నాకు గోదాదేవి గోదాదేవి కాదు, నేను ట్రైన్లోంచి దిగా, నాతో పాటు ఇంకొక ఆవిడ దిగారు. అయితే ఒక బండి వచ్చి ఆగితే నేను ఆవిడని ఫస్ట్ ఎక్కమన్నా. ఇవన్నీ టెస్ట్లు డ్రీమ్లో. నాతో ఆవిడ ఉంది, నేను గబగబ ఎక్కుతున్నానా, ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చి ఫస్ట్ ఆవిడని ఎక్కమంటున్నానా, ఇవన్నీ చిన్న చిన్న టెస్ట్లు. కానీ ప్రతిదీ టెస్ట్లు జరుగుతాయి మీకు. నాకు 181 టెస్ట్లు జరిగాయి ఇప్పటి వరకు. భౌతికం మీద, నగల మీద, మోహం మీద, పిల్లల మీద, హస్బెండ్ మీద, అన్ని మొహాలు చూపించారు. వాళ్ళు చచ్చిపోతున్నట్టు చూపించారు, పాటలు పడుతున్నట్టు చూపించారు, పడ్డాక చనిపోయినట్టు చూపించారు. అది కూడా చిన్నప్పుడు అంటే అది ఫ్యూచర్ కాదు. కానీ చాలా మందికి వస్తుంటుంది కదా, మన వాళ్ళు చనిపోయినట్టు, ఎవరికో పెళ్ళైనట్టు. అది ఫ్యూచర్. అంటే మీకు ఇప్పుడున్న ఏజ్ అయితే ఫ్యూచర్. మీ ఇప్పుడు బేబీస్ అన్నారు కదా, అది ఫ్యూచర్ కాదు. మీకు ఏదో నేర్పిస్తున్నా, ఏదో చెప్తున్నారు. మన పిల్లలు చిన్నగా ఉంటే కరెక్ట్, మీకు ఇక్కడ పాము కరిస్తే కనుక అక్కడ మీకు రిలీజ్ అయిపోయినట్టు. అయితే మనకి ఇది లాస్ట్ జన్మ అని ఎలా తెలుస్తుందంటే, అది లాస్ట్ జన్మ అంటే కర్మపరంగా లాస్ట్ అవ్వచ్చు, కానీ కర్మలు రాహిత్యంగా, అంటే కర్మలు లేకుండా కూడా మళ్ళీ జన్మను తీసుకుంటాం. నేను అన్నా కదా, ఈ కోరికలు ఉంటాయి, లేకపోతే మంచితనం ఉంటాయి, లేకపోతే అంటే ఈర్ష్యలు అలాంటివి ఏమి ఉండవు ఇంకా లాస్ట్ జన్మల్లో. మోస్ట్లీ ఈగో, మేజర్ గా ఈగో, అతి మంచితనం, ఈ రెండిటికి మళ్ళీ జన్మలు తీసుకోవడం చూసాను నేను. ఎవరైతే అయిపోయాయో జన్మలు, లేకపోతే నాకు బాగా డబ్బుతో నేను ఒక జన్మను తీసుకుంటా అని ఇష్టంగా వస్తారు, కానీ అప్పటికి వాళ్ళు మోక్షానికి వాళ్ళు అర్హులు ఉండరు. కర్మలన్నీ పోవచ్చు, కానీ మీరు మోక్షానికి అర్హులు ఉండరు. ఆత్మ సాక్షాత్కారం అని ఇంకోటి ఉంటది. ఇప్పుడు వీళ్ళందరూ స్వామినారాయణ, గురునానక్, జీసస్, వీళ్ళందరూ ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు. రైట్. వీళ్ళ స్థితి అన్న మనం పొందాలి, ఏదో ఒక స్థితి పొందాలి కదా. ఏ స్థితి లేకుండా మీరు ఉంటే మీకు ఇంకా జన్మలు రాకుండా మళ్ళీ సోల్ లాగానే ఉండిపోతారు. వాటిని సురాసుర సోల్స్ అంటారు. మళ్ళీ అవి వచ్చి మన బాడీలకు ఎంటర్ అయ్యి బాడీ కోసమని మళ్ళీ ఫుడ్ తింటాము, అట్లా అనే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మనకి ఎప్పుడైతే లాస్ట్ జన్మ అని ఎలా తెలుస్తుంది అంటే కర్మపరంగా, జన్మపరంగా కాదు. కర్మలు లాస్ట్కి అయిపోతున్నాయి, ఇంకా నాకు అంత కథం కొట్టుకుంటున్నా ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఒక వ్యక్తి అనేకమైన కష్టాల్లో ఉండి, ఎందుకంటే మనం ఏం చేస్తాం లాస్ట్లో ఒక 10 కర్మల్ని, మామూలుగా అయితే ఎప్పుడు మనం 2-3 పెద్దవి తెచ్చుకుంటాం, ఒక 10 పెద్దవి ఉన్నాయి, ఆ 10 వేసేసుకొని వస్తారు. ఎందుకంటే మీరు ఎన్నో జన్మలు ఇప్పటికి ఎత్తి అన్ని అనుభవించేసి మీ ఆత్మపరంగా మీరు చాలా స్ట్రాంగ్ ఉంటారు. అవి ఫేస్ చేసే శక్తి ఉంటుంది మీకు, నవ్వుతూ ఫేస్ చేస్తారు అవన్నీ. కరెక్ట్. అలాంటి సోల్ ఎవరైతే కష్టాలు ఉన్నా లేకున్నా ప్రతి కష్టాన్ని నవ్వుతూ దాన్ని తీసుకునే వాళ్ళు లాస్ట్ జన్మ అన్నమాట. అంటే ఇంకా వాళ్ళకి ఇంకా చాలా మెచ్యూర్డ్ సోల్స్ వాళ్ళు. లాస్ట్ జన్మ కాకుండా ఇంకొక 2-3 ఒకటో వాట్ ఎవర్, దే ఆర్ ద మెచ్యూర్డ్ సోల్స్ అంటాం మేము వాళ్ళని. బేబీ సోల్ ఉంటది, యువత సోల్ ఉంటది, మధ్య సోల్ ఉంటది, మెచ్యూర్డ్ సోల్ ఉంటది. సో ఈ సోల్స్ అన్నిటికీ ఎట్లా గుర్తుపడతారు మీరంటే, ఆ బిగినింగ్ ఆత్మలేమో ఫస్ట్ ఈ దొంగతనాలు ఇలాంటివి ఉంటాయి, ఫస్ట్ చంపడాలు ఉంటాయి. మాకు 9 ఆత్మతలాలు ఉంటాయి. ఫస్ట్ ఆత్మతలంలోకి వెళ్ళే వాళ్ళు మనం అంటాం చూడండి, గరుడ పురాణంలో ఉన్నట్టు నూనెలో వేయించడాలు, అవి నిజంగా లేవు. స్వర్గం నరకం అంటూ లేదు, అది మనమే క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నా కదా, మీరు ఏది మాట్లాడితే ఏదంటే అదే మీ జీవితం అని. ఆత్మపరంగా ఇన్స్టాంట్గా వస్తుంది, ఎందుకంటే అప్పుడు మీకు బాడీ, మనసు ఉండదు కాబట్టి, మైండ్ ఉండదు కాబట్టి. ఇప్పుడు మన మైండ్ ఏమంటది, నాకు 1 crore కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ల్యాండ్ అమ్ముతున్నావు, మీకు ఏ జాబ్ ఉందని అంటదా లేదా, ఆపేస్తుందా లేదా? అంతే కదా. కానీ ఇక్కడ మీకు మైండ్ బాడీ లేదు, ఆపడానికి ఏం లేదు. మీకు 1 crore అంటే 1 crore వస్తుంది. సో ఇక్కడ ఎవరైతే చంపడాలు అవన్నీ చేశారో వాళ్ళు, ఎప్పుడైతే హత్యలు ఇలా చేసిన వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ సోల్ తలంలోకి వెళ్ళి ఇవన్నీ క్రియేట్ చేసుకుంటారు. నేను ఇంతమందిని చంపిన కాబట్టి నాకు ఆయిల్లో వేయించుతారు, నాకు ఇది అవుతుంది అది అవుతుంది అని వాళ్ళు ఆటోమేటిక్ ఇలా క్రియేట్ చేసుకుంటారు. అంతేగాని నేను అత్యుత్తమమైన జీవితాన్ని జీవిస్తాను అనుకోవద్దు ఆ సోల్, ఎందుకంటే సోల్కి తెలిసి ఏం చేసిందో. సో అందుకని వాళ్ళు అవన్నీ అనుభవిస్తూ ఉంటారు, కానీ అవి కర్మ కాదు వాళ్ళు అనుభవించేది. అందుకే మళ్ళీ మనం భూమి మీద ఎందుకు అనుభవిస్తున్నాం, అక్కడ అనుభవిస్తే. ఆల్రెడీ మీరు నూనెలో వేగారు, ఇది నాకు క్వశ్చన్ ఉండేది చిన్నప్పటి నుంచి. ఆల్రెడీ నూనెలు అక్కడ వేగిన, మళ్ళీ వచ్చి ఇవన్నీ ఏంటి, మళ్ళీ నేను ఎందుకు ఇక్కడ ఫేస్ చేయాలి, అక్కడ ఫేస్ చేశాక. అక్కడ స్వర్గంలో నేను ఆల్రెడీ అత్యుత్తమైన జీవితాన్ని జీవించిన నా పుణ్యకర్మకి, మళ్ళీ ఇక్కడ నేను ఎట్లా మరి మంచి నాకు డబ్బులు ఎందుకున్నాయి ఇక్కడ, ఎందుకు నేను ఇంత హ్యాపీ, అంటే ఇంత పెద్ద ఇల్లు ఉంది, అదంతా క్రియేట్ చేసుకోబడింది. ఎందుకంటే నేను ఇక్కడ అన్ని మంచి పనులు చేశా కాబట్టి నేను ఆటోమేటిక్ గా నేను ఆత్మతలంలో హ్యాపీగా ఉంటా, మంచిగా ఉంటా, నాకు అన్ని ఉంటాయి అన్నది మీ భావన ఉంటుంది కాబట్టి అక్కడ అన్ని ఉంటాయి.